హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టుడేస్ కరెంట్ అఫైర్ సెషన్. ఈరోజు కరెంట్ అఫైర్ సెషన్లో భాగంగా మనం డిస్కస్ చేయబోయే ఒక ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే డిఫెన్స్ సిస్టమ్. సో దెర్ ఈస్ ఎ టాపిక్ కాల్డ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ సబ్జెక్ట్లో డిఫెన్స్ అనే చాప్టర్లో ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అనమాట. ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్. సో ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ సిస్టమ్ అండ్ ఇండియా కూడా ఇటువంటి ఓన్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ని ఎస్టాబ్లిష్ చేయాలని చెప్పి స్టార్ట్ చేసింది. సో ఆ ప్రాజెక్ట్ పేరేంటి, సో ఎప్పటికల్లా డెడ్ లైన్ని ఫిక్స్ చేసుకున్నారు. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనం ఎగ్జామ్ పర్స్పెక్టివ్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? రైట్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద సెషన్ దెర్ ఈస్ ఎ స్మాల్ రిక్వెస్ట్ ఫ్రమ్ మై సైడ్. ఇటువంటి క్వాలిటీ కంటెంట్ని మీకు ప్రొవైడ్ చేయడం కోసం ఫ్యాకల్టీ సైడ్ నుంచి కానీ టెక్నికల్ టీమ్ సైడ్ నుంచి కానీ చాలా ఎఫర్ట్స్ ఉంటాయి. సో మీ సైడ్ నుంచి మాకు కావాల్సిన ఒక స్మాల్ ఫేవర్ ఏంటంటే, మీకు కానీ మాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని కూడా మెన్షన్ చేయండి. ఓకేనా? సో ఇంకెవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. అండ్ యా, వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్ స్టార్ట్ అవర్ సెషన్. వెల్కమ్ టు సాయిరాం సంపత్రావు ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ వెంకట్. లెట్ us లుక్ ఎట్ దీస్ టూ పిక్చర్స్. ఈ రెండు పిక్చర్స్ ఒకసారి మనం గమనిస్తే దే ఆర్ నాట్ ఫైర్ వర్క్స్, దే ఆర్ నాట్ క్రాకర్స్, దే ఆర్ మిసైల్స్ ఆన్ వన్ సైడ్. ఇంకొక సైడ్ వచ్చేసరికి వాటిని న్యూట్రలైజ్ చేయడానికి ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. సో దీనికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ మనం ఒకసారి చూద్దాం. సో యాక్చువల్గా ఈ పిక్చర్స్ మనకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ అనమాట. సో ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇది. సో చాలా బాగుంటుంది. సో ఇదే ఇజ్రాయెల్కి ఒక మెయిన్ వెపన్ లాంటిది ఇన్ టర్మ్స్ ఆఫ్ డిఫెన్స్. సో ఇది ఎలా జరుగుతుందో ఒక స్మాల్ డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. లెట్ us టేక్ దిస్ ఈజ్ కంట్రీ 1, అండ్ దిస్ ఈజ్ కంట్రీ 2. ఓకే, సో కంట్రీ 1 ఏం చేసిందంటే ఇట్ లాంచ్డ్ మిసైల్స్. సో C2 అనే కంట్రీని టార్గెట్గా ఫిక్స్ చేసుకొని మిసైల్స్ని లాంచ్ చేసింది. అండ్ కంట్రీ 2 దగ్గర ఏముందంటే ఇట్ హ్యాస్ ఇట్స్ ఓన్ డిఫెన్స్ సిస్టమ్, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. నథింగ్ బట్ లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఐరన్ డోమ్. దీన్ని మనం ఐరన్ డోమ్ అనుకుందాం, దీన్ని మనం ఇజ్రాయెల్ అనుకుందాం, దీన్ని మనం హమాస్ గ్రూప్ చేసిన మిసైల్ అటాక్ అనుకుందాం. పర్ఫెక్ట్. సో ఇప్పుడు ఈ కంట్రీ 2 నథింగ్ బట్ ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ సిస్టమ్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ ఐడెంటిఫై దీస్ మిసైల్స్. ఈ మిసైల్స్ని ఐడెంటిఫై చేస్తుంది బై యూజింగ్ సమ్ trackers. It will have some trackers or sensors. సో సెన్సర్స్ ఉంటాయి అనమాట. నథింగ్ బట్ రాడార్స్ అని చెప్పి కూడా మనం పిలవచ్చు. ఓకేనా? సో ఐరన్ డోమ్ సిస్టంలో రాడార్స్ ఉంటాయి. ఈ రాడార్స్ ఏం చేస్తాయి అంటే ఇన్కమింగ్ మిసైల్స్ని ఐడెంటిఫై చేస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ విల్ ఐడెంటిఫై ద ఇన్కమింగ్ మిసైల్స్. సో ఆ మిసైల్స్ని న్యూట్రలైజ్ చేయడానికి ఇక్కడ నుంచి యాంటీ మిసైల్స్ లాంచ్ అవటం జరుగుతుందన్నమాట. ఫ్రమ్ ఇజ్రాయెల్ యాంటీ మిసైల్స్ విల్ లాంచ్. సో యాంటీ మిసైల్స్ వచ్చి ఏం చేస్తాయంటే ఈ ఇన్కమింగ్ మిసైల్స్ని న్యూట్రలైజ్ చేస్తాయి అన్నమాట. ఇట్ విల్ ఇంటర్సెప్ట్ అండ్ ద మిసైల్స్ విల్ బికమ్ న్యూట్రలైజ్. ఎటువంటి ఎక్స్ప్లోజన్ అయితే ఉండదు, అంటే ఎయిర్లోనే అక్కడ కొలాప్స్ అనేది అయిపోతుంది అనమాట. సో కంట్రీ 2 మీద ఎటువంటి మిసైల్స్ అయితే పడి ఎటువంటి డిస్ట్రక్షన్ అయితే క్రియేట్ అవ్వదు. సో దిస్ ఈజ్ హౌ ఐరన్ డోమ్ విల్ వర్క్. This iron dome will contain radars and anti-missiles, అండ్ ఈ ఐరన్ డోమ్ యొక్క యాక్యురసీ వచ్చేసరికి 90% అనమాట. 90% చాలా హై యాక్యురసీ ఉంటుంది. సో ఆల్మోస్ట్ అన్ని ఇన్కమింగ్ మిసైల్స్ని ఇది ఇంటర్సెప్ట్ చేయగలదు. బట్ ఒకేసారి ఎక్కువ నెంబర్ ఆఫ్ మిసైల్స్ కానీ ఒకేసారి లాంచ్ చేస్తే అప్పుడు 1 or 2 మాత్రం మిస్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అదే జరిగింది. సో వెనెవర్ హమాస్ హ్యూజ్ నెంబర్ ఆఫ్ మిసైల్స్ని ఒకేసారి లాంచ్ చేయగానే అన్ని మిసైల్స్ని సక్సెస్ఫుల్గా దాన్ని డిస్ట్రాయ్ చేయలేకపోయింది. సో ఇది ఇప్పుడు ప్రజెంట్ చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ప్రతి కంట్రీకి ఒక రెసిలియంట్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. సో మనందరికీ తెలుసు ఇండియా చాలా వల్నరబుల్ జోన్లో ఉంది. బికాజ్ వీ హ్యావ్ ఎనిమీస్ ఫ్రమ్ ఈచ్ అండ్ ఎవ్రీ సైడ్. ఒక్కొక్క సైడ్ నుంచి ఒక్కొక్క ఎనిమీ అయితే మనకు ఉన్నారు. సో చైనా, పాకిస్తాన్. ఓకేనా? సో ఎప్పుడైనా సరే థ్రెట్ అనేది రావచ్చు. ఆల్రెడీ చైనా మనకి నార్త్ ఈస్ట్ సైడ్ నుంచి కంటిన్యూస్గా థ్రెట్ని అయితే పోస్ట్ చేస్తూనే ఉంటుంది. సో అందుకని చెప్పి ఇక్కడ టాక్స్ ఏంటంటే ఇండియాకి కూడా
ఇజ్రాయెల్ లాగా ఒక మంచి స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. we also have to build a strong యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇలా ఉండాలి అని చెప్పి టార్గెట్ని మనం ఫిక్స్ చేసుకున్నాం. సో మనం కూడా ఇండిజీనియస్గా ఒక స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయాలి అండ్ వీలైనంత తొందరగా ఆ డిఫెన్స్ సిస్టమ్ని మనం వర్కింగ్లోకి తీసుకురావాలి అని చెప్పి ఒక టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నాం, ఒక ప్రాజెక్ట్ని కూడా పెట్టుకున్నాం. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ చెప్తాను, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. మనకి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రజెంట్ మనం ఈ స్పేస్ టెక్నాలజీలో కానీ డిఫెన్స్ దాంట్లో కానీ ఇండియా ఈజ్ గ్రోయింగ్, చాలా అంటే చాలా బాగా గ్రో జరుగుతుంది. సో ఎప్పుడైనా సరే గ్రోత్ పర్స్పెక్టివ్లో మనకి ఎక్కువగా పాసిబుల్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. ఎక్కువగా గ్రోత్ మీదే క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. సో ఇండియా ఏదైనా సరే అచీవ్మెంట్ సాధించినప్పుడు కానీ, ఇండియా ఏదైనా ఫ్యూచర్లో ఒక వండర్ఫుల్ అచీవ్మెంట్ సాధించబోతుంది, ఒక మంచి టార్గెట్ పెట్టుకోవడం జరిగింది, ఒక మంచి స్ట్రాటజీ ప్లాన్ తీసుకురావడం జరిగింది. సో ఇటువంటి వాటి మీదే క్వశ్చన్స్ ఎక్కువగా వస్తాయి. అది ఓకేనా, రైట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డిస్కషన్. సో టాపిక్ ఆఫ్ ద డే ఏంటంటే మెయిన్ టాపిక్ ప్రాజెక్ట్ కుష. వాట్ ఈస్ ద ప్రాజెక్ట్ కుష. సో ప్రాజెక్ట్ కుష ఇండియన్ గవర్నమెంట్ తీసుకురావడం జరిగింది. సో ఇండియా తీసుకొచ్చిన ఈ అంబిషియస్ ప్రాజెక్ట్లో మనం చేస్తున్న ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఏంటంటే, మనం సాధించబోతున్న ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ ఏంటంటే, వీఆర్ గోయింగ్ టు ప్రిపేర్ ఏ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. We are planning to prepare it indigenously, ఓకేనా, with the help of DRDO. సో డిఆర్డిఓ ఈ అంబిషియస్ ప్రాజెక్ట్ని స్టార్ట్ చేసిందనమాట. సో ఇజ్రాయెల్కి ఎలా అయితే ఐరన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్ ఉందో, ఇండియాకి కూడా ఒక లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. ఎందుకంటే ప్రజెంట్ వల్నరబిలిటీ బాగా పెరుగుతుంది, మల్టిపుల్ థ్రెట్స్ అయితే మనకి వస్తూ ఉన్నాయి ఫ్రమ్ చైనా సైడ్ నుంచి కానీ, పాకిస్తాన్ సైడ్ నుంచి కానీ. ఎప్పుడన్నా సరే ఇండియా వార్ లాంటి సిచ్యువేషన్స్లో ఉండొచ్చు. సో అటువంటి టైంలో మనల్ని మనం కాపాడుకోవాలంటే వీ నీడ్ ఏ స్ట్రాంగ్ డిఫెన్స్ సిస్టమ్. సో ప్రజెంట్ ఇజ్రాయెల్ హమాస్ ఈ వార్ ద్వారా ఈ ఐరన్ డోమ్ అనే కాన్సెప్ట్ ప్రజెంట్ గ్లోబల్ వైడ్గా బాగా ట్రెండ్ అవుతుంది. సో అందుకని ఇండియా కూడా ఒక టార్గెట్ పెట్టుకుందనమాట. సో టార్గెట్ ఇయర్ వచ్చేసరికి బై ద ఇయర్ 2028 to 2029. సో 2028 to 2029 కల్లా మనం ఈ ప్రాజెక్ట్ కుషా ద్వారా ఒక స్ట్రాంగ్ లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని తయారు చేయాలి అని చెప్పి టార్గెట్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఓకేనా, రైట్. సో ఈ ప్రాజెక్ట్ కుషా గురించి ఇంకొన్ని పాయింట్స్ మనం తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ ప్రాజెక్ట్ కుషా ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ ఇండిజీనియస్ ప్రాజెక్ట్. అంటే దీనికి కావాల్సిన టెక్నాలజీ కానీ, సర్వీస్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, యూస్ చేసే ఐటమ్స్ కానీ, యూస్ చేసే మెటల్ కానీ, యూస్ చేసే ప్రతి గూడ్స్ కానీ, ఇవన్నీ మనం మ్యాక్సిమం మోస్ట్ ఆఫ్ ద టైం ఇండియాకి సంబంధించినవి యూస్ చేస్తామన్నమాట. అంటే వేరే కంట్రీ నుంచి ఇంపోర్ట్ చేసుకొని ఇక్కడ అసెంబుల్ చేసే కాన్సెప్ట్ అయితే కాదు. వీఆర్ గోయింగ్ టు క్రాక్ ఇట్, వీఆర్ గోయింగ్ టు మేక్ ఇట్, దట్స్ ఇట్. సో ఇది ఇండిజినియస్ ప్రాజెక్ట్. సో దీని ద్వారా మనం ఏం చేస్తామంటే వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ అండ్ లేటర్ వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్. ఓకేనా, వీఆర్ గోయింగ్ టు డిటెక్ట్ అండ్ వీఆర్ గోయింగ్ టు డెస్ట్రాయ్ వాట్? ఏ వైడ్ రేంజ్ ఆఫ్ థ్రెట్స్. సో ఎటువంటి థ్రెట్స్? ఇందాక మనం మాట్లాడుకున్న ఒక ఎగ్జాంపుల్ ఏంటమ్మా? మిసైల్స్. సో అపోనెంట్ కంట్రీ మన కంట్రీ మీద మిసైల్స్ లాంచ్ చేస్తే ఆ మిసైల్స్ని మనం సక్సెస్ఫుల్గా గాల్లోనే ఎయిర్లోనే న్యూట్రలైజ్ చేయాలి. అండ్ అప్పుడప్పుడు కొన్ని ఎయిర్ క్రాఫ్ట్స్ కూడా అటాక్ చేయడానికి వస్తాయి, ఫైటర్ జెట్స్ లాంటివి. ఓకేనా, సో ఫైటర్ జెట్స్ కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, మిసైల్స్ కానీ, కొన్నిసార్లు డ్రోన్స్ కూడా రావచ్చు. ప్రజెంట్ డ్రోన్స్ని కూడా మనం అటాకింగ్ పర్పస్కి యూస్ చేస్తూ ఉన్నారు చాలామంది, అవునా? సో ఇటువంటి థ్రెట్స్ని, ఇటువంటి టార్గెట్స్ని సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేసి అండ్ సక్సెస్ఫుల్గా డెస్ట్రాయ్ చేయాలి. దానికోసం వీ నీడ్ దిస్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో దీని యొక్క రేంజ్ ఎంత అని చెప్తున్నారంటే అప్ టు 350 కిలోమీటర్స్. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఇండియా బోర్డర్. సో ఇక్కడ మన యొక్క డిఫెన్స్ సిస్టమ్ని డెప్లాయ్ చేసి పెట్టాం. సో పాకిస్తాన్ అవ్వచ్చు, లేకపోతే చైనా అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మైట్ బి. సో వేరే కంట్రీ వాళ్ళు మన మీదకి మిసైల్స్ని లాంచ్ చేశారు. సో మిసైల్స్ ఆర్ కమింగ్ లైక్ దిస్. ఓకే, సో మన బార్డర్ దగ్గర నుంచి 350 కిలోమీటర్స్ వరకు మనకి రాడార్ సిస్టమ్ అనేది వర్క్ అవుతుంది. వీ కెన్ మానిటర్
సో 350 కిలోమీటర్స్ దగ్గరికి వచ్చేసరికి మనం ఐడెంటిఫై చేసేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫికేషన్ అయిపోతుంది, వీ కెన్ డిటెక్ట్ ఈజీలీ. సో ఆటోమేటిక్గా మన దగ్గర నుంచి ఈ యాంటీ మిసైల్స్ అనేవి లాంచ్ అవుతాయి. సో యాంటీ మిసైల్స్ లాంచ్ అయ్యి మన బార్డర్ దాకా రాకుండానే ఎటువంటి డిస్ట్రక్షన్ మన బార్డర్ ఏరియాస్లో కూడా జరగకుండా ఉండాలి అంటే ఒక లాంగ్ రేంజ్ డిఫెన్స్ సిస్టమ్ ఉండాలి. సో 350 కిలోమీటర్స్ ఈజ్ ప్రెటీ డీసెంట్ రేంజ్ అనమాట. సో మన బార్డర్ దగ్గర నుంచి 350 కిలోమీటర్స్కి ముందే మనం దాన్ని డిటెక్ట్ చేసి సో దగ్గరికి రాగానే వీ కెన్ రిలీజ్ దీస్ యాంటీ మిసైల్స్ అండ్ వీ కెన్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్ దోస్ ఇన్కమింగ్ మిసైల్స్ అనమాట. ఓకేనా, రైట్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఇట్ వాజ్ అరౌండ్ $2.5 బిలియన్. ఎస్టిమేటెడ్ కాస్ట్ వచ్చేసరికి $2.5 బిలియన్. అండ్ ఈ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇట్ ఈజ్ అన్ LRSAM ప్రాజెక్ట్ అని చెప్పి కూడా పిలుస్తారు. LRSAM ప్రాజెక్ట్. సో యూ కెన్ గెట్ ఎ డౌట్, సార్ ఈ టెక్నికల్ వర్డ్ ఏంటి, వాట్ ఈజ్ LR, వాట్ ఈజ్ SAM? సో మీరు ఎప్పుడైనా సరే గమనిస్తే SAM అంటే ఏంటంటే మీకు మనకి మెయిన్గా డిఫెన్స్ టెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీలో ఈ డిఫెన్స్ టెక్నాలజీ అనే చాప్టర్లో ఈ SAM కానీ ఇటువంటి వర్డ్స్ వస్తుంటాయి. సో SAM స్టాండ్స్ ఫర్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ అంటే ఏంటి? ఫర్ సపోజ్ దిస్ ఈజ్ అవర్ కంట్రీ ఇండియా అండ్ దిస్ ఈజ్ చైనా. సో చైనా లాంచ్డ్ మిసైల్స్ ఆన్ అస్. సో మిసైల్స్ ఇలా వస్తున్నాయి మన కంట్రీ మీదకి అండ్ వీ హ్యావ్ అవర్ డిఫెన్స్ సిస్టమ్ హియర్. సో మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే వీఆర్ లాంచింగ్ యాంటీ మిసైల్స్ ఫ్రమ్ సర్ఫేస్. సో సర్ఫేస్ నుంచి మనం యాంటీ మిసైల్స్ని లాంచ్ చేస్తున్నాం టు డిస్ట్రక్ట్ ద మిసైల్ విచ్ ఈజ్ ఇన్ ఎయిర్. మన టార్గెట్ వచ్చేసరికి ఎయిర్లో ఉంది, లాంచింగ్ పొజిషన్ వచ్చేసరికి సర్ఫేస్లో ఉంది. అందుకని దీన్ని సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తాము. అండ్ రేంజ్ వచ్చేసరికి చాలా లాంగ్ రేంజ్ పెట్టుకున్నాం కదా, ఇట్ వాజ్ అరౌండ్ 350 కిలోమీటర్స్. సో అందుకని LRSAM ప్రాజెక్ట్ అని చెప్పి పిలుస్తారు ఓవరాల్గా. సో లాంగ్ రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి డిఫెన్స్ టెక్నాలజీలో ఇంకా మనకు వచ్చే కీవర్డ్స్ ఏంటో చెప్తాను చూడండి. సో సర్ఫేస్ టు ఎయిర్ చూసాం కదా, సో దీంతోపాటు సర్ఫేస్ టు సర్ఫేస్ టెక్నాలజీ కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఇండియా అండ్ దిస్ ఈజ్ చైనా. సో చైనాలో ఈ పర్టికులర్ ప్లేస్లో ఒక టెర్రరిస్ట్ గ్రూప్ ఉంది, ఓకేనా, లేకపోతే టెర్రరిస్ట్కి సంబంధించిన ఒక హైడౌట్ ఉంది. వీ వాంట్ టు డెస్ట్రాయ్ పర్టికులర్ హైడౌట్. సో మనం ఏం చేస్తాం, ఇక్కడ ఒక మిసైల్ని లాంచ్ చేస్తాం. సో మిసైల్ లాంచ్ చేసినప్పుడు ఇలా వెళ్ళి ఈ పర్టికులర్ హైడౌట్ని డెస్ట్రాయ్ చేస్తుంది. సో ఇక్కడ మీరు గమనిస్తే లాంచింగ్ సైట్ సర్ఫేస్ మీదే ఉంది అండ్ టార్గెట్ కూడా సర్ఫేస్ మీదే ఉంది. సో దీన్ని బట్టి ఈ టైప్ ఆఫ్ టెక్నాలజీని మనం ఏం చెప్పి పిలవచ్చు అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ మిసైల్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. పాయింట్ నెంబర్ 1. అండ్ దిస్ ఈజ్ ఇండియా సేమ్ అండ్ దిస్ ఈజ్ చైనా. సో చైనాకి సంబంధించిన ఒక ఫైటర్ జెట్ మన ఇండియాలోకి ఇన్వైట్ అవుతుంది. సో వీ లాంచ్డ్ యాన్ మిసైల్. సో ఈ మిసైల్ వెళ్ళి సక్సెస్ఫుల్గా ఈ ఫైటర్ జెట్ని ఎయిర్లో డెస్ట్రాయ్ చేస్తుంది అనమాట. క్లియర్. సో లాంచింగ్ సైట్ సర్ఫేస్, టార్గెట్ వచ్చేసరికి ఎయిర్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఇట్ ఈజ్ యాన్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్, SAM అని చెప్పి పిలుస్తాం. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇంకోటి కూడా ఉంటుంది. ఫర్ సపోజ్ దిస్ ఈజ్ ఇండియన్ టెరిటరీ అండ్ దిస్ ఈజ్ చైనాకి సంబంధించిన టెరిటరీ అనమాట. సో ఇది ఇండియా యొక్క ఫైటర్ జెట్ అండ్ చైనాకి సంబంధించిన హైడౌట్ ఇది. దీన్ని మనం డెస్ట్రాయ్ చేయాలి. క్లియర్. అండ్ ఇప్పుడు ఇండియాకి సంబంధించిన ఫైటర్ జెట్ ఏం చేసిందంటే ఇట్ లాంచ్డ్ ఏ మిసైల్. ఈ ఫైటర్ జెట్ నుంచి ఒక మిసైల్ని లాంచ్ చేసింది. ఈ మిసైల్ వచ్చి దీన్ని డెస్ట్రాయ్ చేసింది. పర్ఫెక్ట్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు, లాంచింగ్ స్టేజ్ వచ్చేసరికి ఎయిర్లో మనకు మిసైల్ అనేది లాంచ్ అయింది అండ్ టార్గెట్ వచ్చేసరికి సర్ఫేస్ మీద ఉంది. సో దీన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ సిస్టమ్. ఓకేనా. సో మిసైల్ సిస్టమ్స్లో చాలా టైప్స్ ఉంటాయి. సర్ఫేస్ నుంచి సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు సర్ఫేస్ అండ్ ఎయిర్ టు ఎయిర్ కూడా ఉంటుంది. ఎయిర్ టు ఎయిర్ అంటే 2 ఫైటర్ జెట్స్ ఇలా వెళ్తున్నాయి ముందు వెనక అండ్ ఇది ఎనిమికి సంబంధించిన ఫైటర్ జెట్. వీ హ్యావ్ టు డెస్ట్రాయ్ ఇట్. అండ్ మనం ఏం చేస్తాం, దీన్ని రాడార్తో లాక్ చేస్తాం, టార్గెట్ని లాక్ చేస్తాం. సో లాక్ చేసిన తర్వాత మనం ఒక మిసైల్ని లాంచ్ చేయడం జరుగుతుంది అండ్ ఈ మిసైల్ వెళ్ళి సక్సెస్ఫుల్గా
ఈ పర్టికులర్ అపోనెంట్ ఫైటర్ జెట్ని క్రాష్ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇక్కడ ఏం జరిగింది, లాంచింగ్ ప్లేస్ ఎయిరే అండ్ టార్గెట్ కూడా ఎయిర్లోనే ఉంది. సో ఎయిర్ టు ఎయిర్ మిసైల్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాం. ఐ హోప్ ద థింగ్స్ ఆర్ క్లియర్. సో దీంతో మనం సక్సెస్ఫుల్గా మనకి డిస్కషన్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో మనం ఫస్ట్ దేన్ని డిస్కస్ చేసుకున్నామంటే ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ సిస్టమ్ అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ ఈజ్ అన్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇట్ విల్ సక్సెస్ఫుల్లీ న్యూట్రలైజ్ ద ఇన్కమింగ్ థ్రెట్స్ ఆర్ ఇన్కమింగ్ మిసైల్స్. అండ్ ఈ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో, ఇజ్రాయెల్కి సంబంధించిన ఐరన్ డోమ్ ఏదైతే ఉందో దాన్ని 2011లో సక్సెస్ఫుల్గా డిప్లాయ్ చేశారన్నమాట. అంటే 2011లోనే ఇటువంటి టెక్నాలజీని ఇజ్రాయెల్ తీసుకొచ్చింది. సో అందుకని ఇజ్రాయెల్ ఎప్పుడు డిఫెన్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అండ్ ఈ ఐరన్ డోమ్ ఏదైతే ఉందో దీని యొక్క యాక్యురసీ వచ్చేసరికి 90% అనమాట. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇది సక్సెస్ఫుల్గా ప్రతి ఇన్కమింగ్ టార్గెట్ని న్యూట్రలైజ్ చేస్తూ ఉంటుంది. ఓకేనా, రైట్. అండ్ ఇండియా కూడా ఇటువంటి ఐరన్ డోమ్ సిస్టమ్ని తీసుకురావాలని చెప్పి టార్గెట్గా పెట్టుకున్నాం. సో టార్గెట్ ఇయర్ వచ్చేసరికి 2028 to 2029. సో ఈలోపు మనం కూడా ఇజ్రాయెల్ లాంటి ఒక స్ట్రాంగ్ ఐరన్ డోమ్ని తయారు చేయాలి. నథింగ్ బట్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ని, అది కూడా లాంగ్ రేంజ్ 350 కిలోమీటర్స్, విచ్ ఈజ్ అండర్ ప్రాజెక్ట్ కుషా. సో ఈ నేమ్ మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎంసీక్యూస్లో మనకి ప్రాబబుల్ క్వశ్చన్ వచ్చే పాయింట్ ఇదే అనమాట. సో అండర్ విచ్ ప్రాజెక్ట్ ఇండియా ఇస్ గోయింగ్ టు డెప్లాయ్ ఏ న్యూ స్ట్రాంగ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. సో ఆ ప్రాజెక్ట్ పేరేంటి అని చెప్పి అడిగే ఛాన్స్ ఉంది. సో మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తారు. 4 ఆప్షన్స్లో మీరు ప్రాజెక్ట్ కుషాని ఐడెంటిఫై చేయాలి. సో టార్గెట్ ఇయర్ వచ్చేసరికి 2028 to 2029. ఓకేనా, రైట్. బిఫోర్ ఎండింగ్ అవర్ సెషన్ దెర్ ఇస్ ఎ స్మాల్ అనౌన్స్మెంట్. మనకు ఇన్స్టిట్యూట్లో ఒక ప్రీమియర్ ప్రోగ్రామ్ని అయితే లాంచ్ చేసాం. సో ప్రోగ్రామ్ పేరు వచ్చేసరికి యూపీఎస్సీ 02 జెనిత్. యూపీఎస్సీ 2024 ప్రిలిమ్స్ని టార్గెట్గా పెట్టుకొని ఈ బ్యూటిఫుల్ కోర్స్ని అయితే డిజైన్ చేసామన్నమాట. సో ఈ కోర్స్ యొక్క మెయిన్ హైలైట్స్ ఏంటంటే ఇట్ కమ్స్ విత్ లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తుంది. అండ్ ఇది మీకు లైవ్ ప్లస్ రికార్డెడ్ వర్షన్తో కూడా వస్తుందన్నమాట. సో ఒకసారి పరీక్ష చేస్తే చాలు మీకు లైఫ్ టైం యాక్సెస్ అయితే ఉంటుంది. మీకు కావాలనుకుంటే లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వచ్చు. ఎప్పుడైనా కుదరకపోతే యూ కెన్ వాచ్ రికార్డెడ్ వర్షన్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్. సిలబస్ చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా కవర్ చేస్తాం. ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. సో 3 rounds, 3 డిఫరెంట్ బాల్ గేమ్స్ అనమాట. సో 3 roundsకి కావాల్సిన స్ట్రాటజీ కానీ ప్రిపరేషన్ స్ట్రాటజీ ఇవన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం. సో మీకు ఎటువంటి గైడెన్స్ కావాలన్నా సరే ఫ్యాకల్టీ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ పీడిఎఫ్ నోట్స్ కూడా మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లో భాగమే. ఓకేనా. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ టెస్ట్ సిరీస్ కూడా ఈ ప్రోగ్రాంలోనే ఉంటుంది. అండ్ కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసుకుంటూ వెళ్తాం. సో మీకు ఎప్పుడైతే లైవ్ క్లాసెస్ చెప్పడం జరుగుతుందో సో స్టాటిక్ ప్లస్ కరెంట్ అఫైర్స్ కూడా మీకు లింక్ చేయడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాల్మెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఓకేనా. సో ఫీజు వచ్చేసరికి 30,000. ఈ 30,000ని మీరు ఈఎంఐస్ ద్వారా ఎవ్రీ మంత్ 5,000 పే చేసుకుంటూ చేయొచ్చు అనమాట. సో ఇలా 6 months పే చేస్తే ఈ బ్యూటిఫుల్ కోర్స్ మీ చేతిలో ఉంటుంది. అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి 6305935532. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ సెషన్. సో అగైన్ ఐఎమ్ రిక్వెస్టింగ్, మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. ఇంకెవరైనా సరే మన ఛానల్ని కొత్తగా వాచ్ చేస్తూ ఉంటే సబ్స్క్రైబ్ బటన్ చేసుకోవటం మర్చిపోమాకండి. ఓకేనా, రైట్. సో మంచి వీడియోస్ ఇలాగే చేస్తుంటాను. సో దట్స్ ఇట్. సో సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. జై హింద్.